పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు రాతలు రాసిన ప్రజాగలం మనసిక్కోలు పత్రికా సంపాదకుడు జగదీశ్వరరావుపై 2023 సంవత్సరంలో విశాఖ కోర్టులో ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సదరు విలేకరి 2 లక్షల రూపాయల జరిమానాతో పాటు అదనపు కోర్టు ఖర్చులు చెల్లించమని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి అప్పలరాజు చెప్పడు మాటలు విని తప్పుడు రాతలు రాసి తన పరువుకు భంగం కలిగించిన విలేకరిపై చట్టపరంగా పోరాటం చేశానని తెలిపారు. రాష్ట్రంలో మహిళలందరికీ చెప్పుతున్నది మహిళా స్వేచ్ఛపై తప్పుడు రాతలు రాసి తప్పకుండా కోర్టును ఆశ్రయించాలని కోరుకుంటున్నా తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని తెలిపారు. పత్రికలు అంటే నాకు చాలా గౌరవం ఉందని తెలియజేశారు. స్టాఫ్కి జీతాలు నేను ఇచ్చాను సంవత్సరం తర్వాత నా ప్రభుత్వంలో. అది నీ చేతకానితనం, నా పనితనం. చాలా బాధ అనిపించిందండి. 5 సంవత్సరాలు మామూలుగా ఆడపిల్లగా బాధపడలేదు నేను. ఇవన్నీ కొన్ని నీచంగా తప్పుడు మాటలు, తప్పుడు రాతలు, మానసికంగా నేను నరకం అనిపించేలా రాశాడు ఈ తాగుపోతు చిక్కోలు జగదీష్. ఇవాళ రమ్మనండి, వీడొస్తాడో, వీడి చేత చెత్త రాతలు రాయించిన ఆ మాజీ పశువు అప్పలరాజు వస్తాడో, కోర్టు దగ్గరికి వెళ్ళి మీరు చెప్పింది కూడా తప్పే, కోర్టు ముందు ఆ రోజు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ఈరోజు వెళ్ళి కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేయమనండి. సిగ్గుండాలండి. ఈరోజు నేను మాట్లాడుతుంది, నేను పౌరుషంగా మాట్లాడుతుంది ఆ తప్పుడు ఛానల్స్ గురించి, ఆ తప్పుడు పేపర్ల గురించి. మీడియా అంటే ఒక గౌరవం ఉండేది. పేపర్ వాడంటే నిజాలు రాస్తాడు, ప్రజల తరపు నుంచి మాట్లాడతాడని. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా అప్పుడు ఒకే అక్కడ నీళ్లు రావట్లేదు, అక్కడ ప్రజలు బాధపడుతున్నారని ప్రశ్నించండి. ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేసి ఆ సమస్యను పరిష్కరించి మీకు చూపిస్తాను. అంతేగాని ఇంకా కొంతమంది ఉన్నారు, ఇది ఒక్కడే కాదండి, పేరు అబద్ధాలు రాసుకొని ఉంటారు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారు. ఆ 5 సంవత్సరాలు భయపడలేదు, ఈరోజు భయపడలేదు. ఎందుకంటే 100 మందిలో దాదాపు 80% వెధవలున్నా నీతి నిజాయితీగా రాసే కొంతమంది అయిన పత్రికలు ఉన్నారు, మీడియా ఉంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలు అబద్ధాలే పునాదిగా ఈ 4-5 పత్రికల్లో అప్పలరాజు నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ గౌతు కుటుంబం మీద కూడా తప్పుడు రాసిచ్చాడు. ఏమైంది? ఏమన్నా జరిగిందా? నీకు 18,000 మెజార్టీ ఇస్తే గౌతు ఆడబిడ్డకి ఈరోజు 41,000 మెజార్టీ ఇచ్చారు. అబద్ధాలు ఒక్కసారి చెప్తే వింటారు. కళ్ళతో కనిపిస్తున్నది. 5 సంవత్సరాలు నువ్వేం చేసావయ్యా అంటే ఇక్కడున్న 5 కొండలను మింగి ఈ ఊర్లోని తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు, ఇళ్ళలు పగలగొట్టాడాలు. నిమిషం పట్టదు ఈరోజు నీలాగా నేను చేయడానికి. ఇక్కడ నువ్వు చేసిన ప్రతి అరాచకడానికి, ప్రతి అబద్ధానికి ఈరోజు అభివృద్ధి చేసి చూపిస్తూ నేను నా సమాధానం చెప్తున్నాను. ఈరోజు కూడా ఆయనకి 2 లక్షలు ఫైన్ వేశారని కాదు, 2 లక్షలు అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, 22,000 కావచ్చు. కానీ ఈ తాగుబోతు తప్పుడు పని చేశాడు అని ఈరోజు కోర్టు నమ్మి వీడికి శిక్ష వేసింది. నాలాగే ఇబ్బంది పడుతున్న ముఖ్యంగా 5 సంవత్సరాలు తప్పుడు పత్రికలు, వీళ్ళు ఏమనాలండి? పత్రికలు అనాలా లేకపోతే ఏమనాలి? చిన్న పెద్ద ఎప్పుడు కాదు, మనం రాసే నిజాలు బట్టే ఆ పత్రిక హుందాతనం పెరుగుతుంది. నేను ఏ రోజు సాయంత్రం పత్రికలు, ఉదయం పత్రికలని భేదాలు చూపించలేదు. నిజాయితీగా రాసే పత్రికలు సాయంత్రమో ఉన్నాయి, ఉదయమో ఉన్నాయి. కానీ ఒకటే పునాది పెట్టుకొని ఒక మన చిక్కోలు, ఒక దశ లేని దిశ న్యాయంగాని ఖచ్చితంగా జరుగుతుంది. ఒక ఆడపిల్లగా ఈరోజు 3 సంవత్సరాల పోరాటానికి, 2022 నుంచి చేస్తున్న పోరాటానికి కోర్టు ఈరోజు తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ పోరాటంలో నన్ను మానసికంగా ఇబ్బంది పడినా కూడా వెంటున్నానని నాకు పూర్తిగా సహకరించిన నా భర్త వెంకన్న చౌదరి గారికి, నా కుటుంబానికి, ముఖ్యంగా మా శిరీషమ్మ మీద మాకు నమ్మకం ఉంది అని అప్పలరాజు అనే ఒక పశువు 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పట్టినా ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మారకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ ఆడపిల్లగా నన్ను కాపాడుకున్న నా పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, గౌతు కుటుంబం మీద నమ్మకంతో ఒకసారి తప్పు చేసి అప్పలరాజును ఎన్నుకున్న అభివృద్ధి అంటే మళ్ళీ గౌతు కుటుంబంతోనే ఉంటుందని మళ్ళీ తెలుసుకొని నన్ను ఆదరించిన నా పలాస ప్రజలకు అందరికీ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆడపిల్లలు అయ్యుండి ఇలాంటి నీచమైన పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి మీ సోదరిగా ఒకటే సూచన,
కోర్టులకు ఎక్కండి, కేసులు పెట్టండి. సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోని ప్రజలందరూ ఇప్పుడు వీడు ఏ మొహం పెట్టుకుని తిరుగుతారండి, మొహం మీద ఊస్తారు. కనీసం ఎక్రిడిషన్ లేని ఇలాంటి తాగుబోతులు కూడా పేపర్లు పెట్టుకుంటున్నారు అప్పల రాజు లాంటి వాళ్ళ వల్ల. ఇక్కడున్న మీడియా సోదరులు కూడా నేను ఒకటే విన్నపం, నన్ను ప్రశ్నించండి. నేనేమన్నా చెయ్యకపోతే రోజు పేపర్లు చూస్తాను, పలానా దగ్గర రోడ్డు లేదు, ఇది లేదంటే వెంటనే నా స్టాఫ్కి నేను మాట్లాడతాను. ఎంఆర్ఓ గారితో మాట్లాడండి, ఎంపీతో మాట్లాడండి, లేకపోతే ఆర్ఎన్బితో మాట్లాడండి. అవన్నీ మీరు పేపర్లో రాసిన ప్రతి సమస్యల్లోని నేను పరిష్కారం తీసుకు వెళ్తాను తప్పితే దయచేసి ఇలాంటి వెధవలు చేసినట్టు తప్పుడు వార్తలు రాసి మానసికంగా ఇబ్బంది పెట్టొద్దని చెప్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా సోదరుడికి, మొన్న ఎన్నికల్లో మీలాగా నిజాయితీగా ఉన్న కొంతమంది మీడియా సోదరుల వల్లే నేను గెలుపొందానన్న నమ్మకం ఉంది. ఈరోజు ఈ కోర్టు తీర్పు ఈ చిక్కోలు జగదీష్ అనే తాగుబోతుకి, ఇలాంటి జంతువులను పోషించిన పెద్ద పశువు అప్పలరాజుకి చెప్పు దెబ్బ అని మీ అందరి ద్వారా పలాస ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియాలని కోరుకుంటూ, ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మీ ముందు కూర్చున్నందుకు మీరు అందించిన అందరికీ సహకారానికి కూడా ధన్యవాదాలు.